ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. దేవత దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క దయను బట్టి, దేవుడు తన జ్ఞానవాక్కులను, దేవుడు తన యొక్క వాక్యాన్ని ప్రతిరోజు దినదినం మరి మనకు అందిస్తూ తన ఆత్మ సహాయంతో మనల్ని ఎలాగైతే ముందుకు నడిపిస్తున్నారో తండ్రి, అలాగే మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరు కూడా మరి దేవునికి చక్కనటువంటి పరిచర్య చేస్తూ మరి ప్రతి ఒక్కరూ అనుదినము బైబిల్ని చదువుతూ ఆధ్యాత్మికంగా ఎదగాలని దేవుడు మరి మనందరిని బట్టి ఆశిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మరి వ్యక్తిగతంగా అలాగే కుటుంబ పరంగా ప్రతిరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదువుతూ ఆత్మీయంగా బలపడుతూ మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేటువంటి వారుగా మీరు నేను మనందరం ఉండాలని దేవుడు వాక్యము మనకి సెలవిస్తుంది కనుక దేవుడు మరి మనల్ని అందరినీ అట్టి రీతిగా సిద్ధపరచాలని దేవత దేవుని వేడుకుంటూ మరి యొక్క ఉదయకాల సమయంలో మరి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మరి తండ్రి అయినటువంటి దేవుని నామాన్ని మరి సంఘ బిడ్డలుగా మనం అందరము దేవుని స్తుతించి మహింపరుచుకుని ఆయన విలువైన జ్ఞాన సంపదలు మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా మోష బాబు? ఈ యొక్క సమయంలో ప్రార్థనాపూర్వకంగా కొరింథీ పత్రిక 7వ అధ్యాయాన్ని మరి నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ నీటి పరిచయను ముందు కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పర్లోకం మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికే మీకే వేరేందు వందలు స్థుతులు స్వాగతించమని తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోండి తండ్రి మీరు మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినది మీకు అన్నమాట తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి 2వ కొరింథీ పత్రిక తండ్రి 7వ అధ్యాయం చదవగా మాకు సమృద్ధమైన తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ చిన్న ప్రజలు తప్పు పర్వను సహించమని ప్రార్థన యేసుకృష్ణ అడుగుతూ మా ప్రియ పర్లోకపు తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన భారతాన్ని గాను ఉన్నతమైన నామనికే వేలాది వందల స్తుతితో చర్చుకున్న తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగరమైతే మేడలు చదువుకుని భావిస్తుంది అంత ఉన్న తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి కొరింథీ రాసిన 2వ పత్రిక తండ్రి 7వ అధ్యాయం చదువుతుండగా తండ్రి గంటని వెత్తబడే వ్యక్తిని మరో రోదబలం రాసుకుని చేయించిన ఉదయకాల సమయంలో తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే తండ్రి వాళ్ళ పని బట్టలు ఉన్నది వాళ్ళకు ఆయన వారికి ఎంత అయితే ఇచ్చండి. ఇలా వేస్తున్న బట్టలు అందించారు వాళ్ళకు ఆయన వారికి ఎంత ఇచ్చింది తండ్రి. మేము ప్రేమిస్తున్న స్థానిక సంఘం ప్రార్థన చేస్తున్న స్థానిక సంఘం చేయొచ్చు. బుసం బియ్యలు ప్రార్థన చేయించి కుటుంబాన్ని కూడా చేయొచ్చు. 2 సంఘంలో సేకరాన్ని కూడా చేయించండి. చిన్న ప్రార్థన తప్పు వరం ఉండొచ్చామని ప్రార్థన వేసుకున్నాము అడుగుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారాగా నాయన మా ఆత్మీయ జీవితాన్ని మీరు సరిచేయడానికి సరిదిద్దడానికి ఈ లోకంలో ప్రభావ మా ఇష్టాన్ని మా స్వచిస్తాన్ని మేము చంపుకుని ప్రభావ మీ కొరకునైనా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మేము బ్రతకాలని జీవించాలని తండ్రి. ఇదిగోనైనా మీరు మాకు ఈ అమూల్యమైన నాయన పరిశుద్ధమైనటువంటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభావ మీ చిత్తాన్ని మేము తెలుసుకోవడానికి నేను మీ సంకల్పాన్ని నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు దయచేయండి సహాయంగా తండ్రి. అలాగే ప్రభావ ఈ యొక్క సమయంలో ప్రార్థించిన 20 బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరును బట్టి, వైఎస్ఆర్ నగర్ను బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి, సేవకుల కుటుంబాలను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభావ మీ సన్నిధి భాగ్యాన్ని నాయన మీతో సహవాసాన్ని కలిగి జీవించేలాగా నీ బిడ్డలకు మార్గాలను తెరవండి, మనసులను తెరవండి, హృదయాలను తెరవండి. సమయం నాయన ఉండగానే ప్రతి ఒక్కరూ తండ్రి తమ పాపాలను ఒప్పుకుని ప్రభావ తమ అపరాధాలని నాయన తెలుసుకుని తండ్రి వాటిని వదిలి విడిచిపెట్టు ప్రభా. మీరు ఏ రీతిగా బ్రతకమని ఆశిస్తున్నారో అటు రీతిగా నీ పిల్లలు బ్రతకడానికి మీ సహాయాలు దయచేయండి తండ్రి. ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును, ప్రియులైన పరిశుద్ధులందరికీ మాకును అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 7వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా చదువుకుందాం.
ప్రియులారా, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక గనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతతోను పరిశుద్ధతతోను సంపూర్తి చేసుకొనుచు సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును శరీరమును ఆత్మనకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. మనల్ని పవిత్రులుగా చేసుకొనుము. రైట్, మంచిది నాయనా. ఈ యొక్క సందర్భంలో, మొదటి సందర్భంలో దేవుని యొక్క వాగ్దానాల గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి ప్రకటిస్తున్నారు. ఈ దేవుని వాగ్దానాలు ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైనటువంటివో మనము తెలుసుకున్నటువంటి తర్వాత వాటి ప్రకారంగా బ్రతకడానికి, జీవించడానికి మనం సిద్ధపడాలి. దేవుని వాగ్దానాలు మనకు తెలియకముందు మనం ఎలా పడితే అలా జీవించేసాం. ఇప్పుడు దేవుని వాగ్దానాలు మనకి ప్రకటింపబడుతున్న తర్వాత, మనం వింటున్నటువంటి తర్వాత, సంఘంలో సేవకుల ద్వారాగా దేవుడు మాట్లాడుతుండగా ఆ వాగ్దానాలని మనం పొందుకోవడానికి ఏం చేయాలంటే శరీరానికి, ఆత్మకి కలిగినటువంటి ఆ యొక్క కల్మషాన్ని ఏం చేసుకోవాలంటే వాక్యం ద్వారాగా కడుక్కోవాలి. దేవుని వాగ్దానాలు ఏంటి అంటే తన పిల్లలని ఆకాశమంత ఎత్తులో చూడాలన్నదే దైవ నిర్ణయం. ఆ ఆకాశమంత ఎత్తులో చూడడానికి మరి ప్రతి ఒక్కరిలో దేవుడు క్వాలిఫికేషన్ చూస్తూ ఉంటుంటాడు. ఆ క్వాలిఫికేషన్ మొట్టమొదటిది భయము ఉండాలి, రెండవది భక్తి ఉండాలి, మూడవది ప్రార్థన జీవితం ఉండాలి, నాలుగవది విశ్వాస జీవితం ఉండాలి, ఐదవది విశ్వాసులను, తోటివారిని, సహోదరులను ప్రేమించగలిగేటువంటి వ్యక్తిత్వము, మంచి మనసు ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే దేవుని వాగ్దానాలన్నిటిని మనం పొందుకోవాలంటే ఎలా ఉండాలి మోషే బాబు? మొదటిగా అంటున్నాడు, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేసుకోవాలట? పవిత్రులుగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనము పవిత్రులుగా చేసుకోవడానికి మనం సిద్ధపడతామో దేవుని వాగ్దానాలన్నిటినీ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు నేడు మన వినికిడిలో కూడా దేవుని వాగ్దానాలను ఇంకా మనం పొందుకోలేకపోతున్నాం అంటే మనము ఎక్కడో కల్మషాన్ని అనగా పాపమాలిన్యాన్ని కడుగుకోకుండా ఉండిపోతున్నాం. వాక్యాన్ని అయితే వింటున్నాము, బైబిల్ని అయితే చదువుతున్నాము, ప్రార్థన అయితే చేస్తున్నాము, కానీ లోనున్నటువంటి ఆ కల్మషాన్ని, అంతరంగములో కూరుకుపోయినటువంటి ఆ పాపపు కోపాన్ని బయటికి తీసి వాక్యాన్ని అక్కడ పెడితే దేవుని వాగ్దానాలన్నిటిని మనము స్వతంత్రించుకోగలము. దేవుని వాగ్దానాలను ఎప్పుడైతే మనం స్వతంత్రించుకుంటామో ఈ భూమి మీద దీర్ఘాయువంతులుగా మనం బ్రతుకుతాం, చక్కటి ఆయువుతో మనం ఉంటాం, ఆరోగ్యంతో ఉంటాం, ఆత్మీయంగా మనం బలపడతాం. సో వీటినన్నిటిని మనం రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని మనం ఏం చేయాలంటే సాత్వికముతో అంగీకరించాలి. ఈరోజు వాక్యాన్ని సాత్వికముతో మనం అంగీకరించలేకపోతున్నాం కనుకనే దేవుని వాగ్దానాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? రీచ్ అవ్వలేకపోతున్నాం, వాటికి దగ్గర కాలేకపోతున్నాం. కనుక సమస్త కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానాలి అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా పేతురు గారు కూడా ఈ మాటను అంటాడు, దేవుడు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్త కల్మషాన్ని కూడా ఏం చేయాలట? మనము కడిగేసుకోవాలి. ఎలాగా? నిర్మలమైన వాక్యమైనటువంటి పాల ద్వారాగా. కనుక దేవుని వాగ్దానాలు మనం పొందుకోవాలంటే దేవుని భయముతో పరిశుద్ధతను మనం ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. పరిపూర్ణులుగా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును కూడా ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఇది మొదటి భాగం. ఇప్పుడు రెండో భాగాన్ని చదువుదాం. మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి, మేము ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు. అంటే ఇక్కడ పౌలు గారు తన మాటల్ని తెలియజేస్తూ ఎదుటి వారిని ఏం చేయలేదట? ఆయన మోసం చేయలేదట. ఎదుటి వారిని ఏం చేయలేదట? అన్యాయం చేయలేదట. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మేము ఎవరికి మోసం చేయలేదు. కనుక మీరు ఏం చేయాలంటున్నాడు అంటే మీ హృదయాలలో మమ్మల్ని చేర్చుకోండి అని అంటున్నాడు.
ఎందుకనంటే ఆయన దగ్గరగా లేడు కదా! ఇప్పుడైతే మాట మాట్లాడుకోవడానికి మనిషి లేడు అక్కడ. ఆయన వ్రాతపూర్వకంగా వ్రాస్తున్నాడు. కనుక మమ్మల్ని మీరు ఎక్కడ చేర్చుకోవాలంటున్నాడో హృదయాల్లో చేర్చుకోవాలంటున్నాడు. ఎందుకనంటే హృదయాల్లో మోసము, అన్యాయము గూడు కట్టుకుంటది గనక ఆ మోసము, అన్యాయము మేము ఎవరికిని చేయలేదని పౌలు గారు కథాఖండితంగా చెబుతున్నారు. కొంతమంది పౌలు గారి మీద అభియోగాలు చేశారు, నేరారోపణలు చేశారు, పౌలుని తప్పుపట్టారు. అలా తప్పుపట్టినటువంటి వారిని బట్టి పౌలు గారు ఈ మాటలు సెలవిస్తున్నారనమాట. మేము ఎవరికిని అన్యాయం చేయలేదు. అసలు ఇతరులను రక్షించే పనిలో ఉన్నటువంటి వారు ఇతరులకు అన్యాయం ఎలా చేయగలుగుతారు? ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే స్వచ్ఛమైన వారిగా, యథార్థపరులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. పౌలు గారి యొక్క సేవా జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అదే మనకు కనబడుతూ ఉంటుంటుంది. ఆయన స్వచ్ఛమైన సేవ చేశారు ఆయన. ఆ సేవని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సేవకులుగా ఉండాలని ఆశిస్తున్నాడు ప్రతి క్రైస్తవుని కూడా కన్న తండ్రి అనేటువంటి దేవుడు. మేము ఎవరికిని అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు అంటున్నాడు. తర్వాత మాట, మీకు శిక్షావిధి కలగవలెనని నేను ఎలాగూ చెప్పలేదు. చనిపోయినా గాని జీవించినా గాని మీరును మేమును ఉండవలెననియు మీరు మా హృదయములో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని. మీరు అంటున్నాడు అనమాట పౌలు గారు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు మా హృదయాల్లో ఉన్నారు, మేము కూడా మీ హృదయాల్లో ఉండాలి. ఎంత గొప్ప మాట చూసారు ప్రియులది. అంటే ఈ నూతన నిబంధన గ్రంథము ఈ పౌలు గారు చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా ఎక్కడ దాచుకోవాలంటున్నాడంటే హృదయాల్లో దాచుకోవాలన్నాడు. హృదయపూర్వకంగా ఆయన మాటల్ని కొరింథీయులు స్వీకరించారు, కొరింథీ మాటలను పౌలు స్వీకరించారు. మధ్యవర్తుల మాటలు అసలే మీరు వినకండి అని పౌలు గారు సెలవిస్తూ, మేము చనిపోయినా కూడా మనం అందరం కలిసి ఉండాలి అని అంటున్నాడు. అది నిరీక్షణ. చనిపోయిన తర్వాత కూడా అందరం ఎలా ఉండాలంటే మోషే బాబు కలిసి ఉండాలి. అలాంటి సేవని చేశారండి ఆయన. ఎవరిది ఆశించలేదు, ఏమండి వాళ్ళది కూడా అసలే ఆశించలేదు, ఏమండి ఈయన కూడా ఇతరులది ఆశించలేదు. ఇలా అంత చక్కని గొప్ప సేవ చేశాడు ఆయన. మీ ఎడల నేను చదవాలి, బహుధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో పొంగుచున్నాము. ఈయన ఏం చేస్తున్నాడట? మా శ్రమ అంతటిని బట్టి అత్యధికమైనటువంటి ఆనందముతో ఉప్పొంగుచున్నాడట. అంటే శ్రమలలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆనందపడుతున్నాడు, ఉప్పొంగుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి సేవ ప్రతిరోజు కూడా ఫలిస్తుంది. ఆయన చేసినటువంటి సేవ ఏం చేస్తుంది మోషే బాబు? ప్రతిరోజు ఫలిస్తుంది. కనుకనే ఆయనకి శ్రమలు కలిగిన, కష్టం కలిగిన దేవుడు ఆయన హృదయాన్ని ఆదరిస్తున్నాడు. అదనమాట. ఈరోజు దైవ సేవ పరిచర్య చేసేటువంటి దైవ సేవకులకి దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడో ఆనందాన్ని అనుగ్రహిస్తున్నారు. కనుకనే వారి కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, నష్టపోయినా, ఒకవేళ ఏదైనా రాకపోయినా వారు సంతోషంగా ఉండగలుగుతున్నారు అని అంటే కారణం ఏంటంటే దేవుడు వారి చేసేటువంటి సేవని ఫలిస్తున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే వీరు కష్టాల్లోనూ కూడా ఎలా ఉన్నారంటే ఆనందంతో అతిశయిస్తున్నారట, ఉప్పొంగుతున్నారట. అలా మేము ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అనుభవించి మిమ్మల్ని ప్రయోజకులుగా చేస్తున్నాం కనుక మీరు కూడా ప్రయోజకులుగా ఉండండి, అనేకులను ప్రయోజకులుగా మార్చండి అని పౌలు గారు చెబుతున్నాడు అనమాట. ఇప్పుడు 5వ వచనం చదువుదాం, 3వ సందర్భాన్ని. నేను మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపటి పోరాటములు, లోపల భయములను ఉండెను. లోపల ఏముందంట మనకి? భయం. ఎందుకు? వాక్యాన్ని చెప్పినప్పుడు చెప్పాలన్నమాట. అర్థమవుతుంది? అలా ఉండకూడదు. మాట చెప్పినప్పుడు కండిషన్గా చెప్పాలి. వాక్యం అయ్యేంత వరకు అశ్రద్ధగా అసలు ఉండకూడదు. పౌలు గారు ఏం చేస్తారట? మాసిదోనియాకు వచ్చినప్పుడు వారి ప్రాణాలకి ఏమాత్రం ఏం లేదట, విశ్రాంతి లేదంట. వెరీ గుడ్. ఏం లేదంట వాళ్ళకి? విశ్రాంతి లేదు. కారణం ఏంటి? ప్రతిరోజు ఇక ఎక్కడ కనబడితే అక్కడ కథ అంతా బొవ్వ నోట్లో పెట్టుకోవడము, తర్వాత
దేవుని వాక్యాన్ని బోధించడం ఇదే పనిగా మారిపోయింది వాళ్ళకి. ఎక్కడ ఈ ప్రాంతం అయిపోయిందో మాసిదోని అయిపోయిందా, తర్వాత అకయకి వెళ్దాం, అకయకి అయిపోయిందా కొరింథీకి వెళ్దాం, కొరింథీ అయిపోయిందా ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్దాం, ఏపీసీ పట్టణానికి వెళ్దాం, ఏపీసీ అయిపోయిందా గలతీకి వెళ్దాం, గలతీ అయిపోయిందా మరలా ఇంకెక్కడికి వెళ్దాం, కొలసీకి వెళ్దాం, తర్వాత ఏపీసీకి వెళ్దాం, తర్వాత ఇంకెక్కడికి వెళ్దాం, పిలిపికి వెళ్దాం. ఇలా ఈ పట్టణాలన్నిటికీ తిరుగుతున్న మూల వారికి ఏం లేదట, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను శ్రమ కలుగుతుందండి. మరలా ఎక్కడికి వెళ్ళి ఏం కలుగుతుంది, శ్రమ అంటే ఏం చేస్తున్నారు, పౌలు గారిని అడ్డుకున్నవారు కొంతమంది, ఆటంకపరిచేవారు కొంతమంది, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, ధర్మశాస్త్రానికి ప్రతికూలంగా ఉన్నావని విమర్శించేవారు కొంతమంది, తిట్టేవారు కొంతమంది. ఇన్ని రకాలుగా ఉంటున్నప్పుడు వెలుపట పోరాటాలు, లోపల భయాలట. వెలుపట ఏముందట, పోరాటం. అంటే పోరాటం అంటే ఏంటంటే ఈరోజు ఇక్కడ ఈ పరిచయం అయిపోతుంది, రేపు ఎక్కడికి వెళ్ళాలి, రేపు మాసిదోనియాకి వెళ్తాను, వారిని బలపరచాలి, మరి ఎల్లుండి ఎక్కడికి వెళ్ళాలి, కొలసీకి వెళ్ళాలి, అవతలండి ఎక్కడికి వెళ్ళాలి, మరలా ఏపీసీల దగ్గరికి వెళ్ళాలి, వారిని బలపరచాలి. ఇదంటే ఏంటంటే వెలుపుట పోరాటం. అంటే తనను తాను పోరాడుకుంటున్నాడు అనమాట, ఎదుటివారితో కాదు. తనలో ఉన్నటువంటి అంతరంగంతో పోరాడుతున్నాడు, ఆత్మతో పోరాడుతున్నాడు. దేవుని సేవ కొరకు తాను ఆరిపోతూ ఇతరులను వెలిగిస్తున్నాడు. ఇది స్వచ్ఛమైనటువంటి సేవ అంటే ఇదనమాట. నిజమైన సేవకులు, నిజమైన క్రైస్తవులు ఎలాగుంటారంటే వాక్యం తెలిసినటువంటి వారు ఎవరైనా సరే వారు ఆరిపోతూ ఇతరులను వెలిగిస్తారు. వారే స్వచ్ఛమైన నిజమైన సేవకులు. కానీ ఈరోజు సేవ ఎలా ఉందంటే రివర్స్లో ఉంది. వీళ్ళు వెలుగుతూ ఉంటారు, విశ్వాసాలను ఆరుపుతూ ఉంటారు. మనం అనకూడదు అన్నమాట. దేవుడు మనల్ని క్షమించును గాక. ఏనా, వీళ్ళు వెలుగుతూ ఇతరుల్ని ఆరుపుతూ ఉంటుంటారు. అస్సలే అలాంటి పరిచర్య దేవుడు ఇష్టపడేది కాదు. స్వచ్ఛమైన సేవ ఏంటయ్యా అని అంటే మనము ఆరిపోతూ ఇతరులను వెలిగించాలి. కొవ్వొత్తి ఏం చేస్తుంది, తాను వెలుగును పంచుతూ తాను ఆరిపోతుంది కదా. ఒక క్రైస్తవుని యొక్క స్వచ్ఛమైన సేవ కూడా అలా ఉండాలని పౌలు గారు తన అనుభవాల ద్వారాగా మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఎటు పోయినను ఆయనకి ఏమున్నాయట ప్రియులరా, శ్రమే అంటున్నాడు. వెలుపట పోరాటాలు, లోపల భయాలు. అయినను దీనులను ఆదరించు దేవుడు అని అన్నాడు. చదువుదాం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. ఇక్కడ ఒక ఆయన గురించి పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ సంఘంలోనూ కూడా ఎవరు సువార్థికులుగా, సేవకులుగా పనిచేశారు అని అంటే తీతు అనేటువంటి ఒక ఆయన సేవ చేశాడు. ఆయన కూడా పరిచర్య చేశాడు. ఈ తీతు గారి గురించి కొన్ని సందర్భాలని కింద భాగం దాకా రాసుకుంటూ వస్తున్నాడు అనమాట. తీతు అంటే పౌలు గారితో కూడా తోటి సేవకుడు, తోటి జత పనివారుగా తీతు మనకే కనబడుతున్నాడు. ఆయన గురించి ప్రస్తావిస్తూ అంటున్నాడు. చదువుదాం. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలిపెను. అంటే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం ఆలోచించవలసింది ఏంటంటే పౌలు గారు తీతిని కొరింథీ పట్టణానికి, కొరింథీ సంఘానికి పంపాడు. కొరింథీ సంఘానికి వచ్చినటువంటి తర్వాత వీళ్ళ యొక్క అభిప్రాయాలు, వీళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా పౌలు గారికి తెలియజేశాడు. పౌలు గారి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలన్నీ కూడా కొరింథీకి తెలియజేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇన్ని మాటలు విన్నటువంటి తర్వాత వాళ్ళందరూ ఇరువురు సంతోషించారు, ఆనందించారని పౌలు గారు మీ అత్యాభిలాష అంతా కూడా తీతు నాకు చెప్పాడు అని అంటున్నాడు. సో ఇంకా కింద మాటకి వెళ్దాం. తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించును గనుక మేము మరీ ఎక్కువగా సంతోషించితిమి. పౌలు గారు ఏం చేశాడట, కొరింథీ సంఘాన్ని, కొరింథీల పరిచర్యని చూసి నేను మరీ ఎక్కువగా సంతోషించితిని. అంటే తీతు రాక వలన మిమ్మల్ని అందరిని కూడా ఆదరించాడు. మిమ్మల్ని అందరినీ ఎవరని చెప్తున్నాడంటే దీనులను ఆదరించు దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడటనైనా దీనులను ఆదరించే దేవుడు. పెంట కుప్పల నుంచి దీనులను పైకెత్తువాడు ఆయనే. నేలను కూర్చున్నటువంటి వాడిని, దీనులను సింహాసనం మీద ఎక్కించేది కూడా ఆయనే, దేవుడే. కనుక తీతు రాక వలన దీనులకి ఆనందం కలిగింది, సంతోషం కలిగిందని పౌలు గారు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు 8వ వచనం నుంచి కొన్ని మాటలని మనకి ఈ చివరి వరకు కూడా కొన్ని మాటలని పౌలు గారు వ్రాస్తున్నారనమాట. ఏంటనంటే
ఒక పత్రిక రాశాడు కదా! ఆ పత్రిక వలన మీకు దుఃఖం కలుగుతుందని నేను విచారపడుతున్నానని లోక సంబంధమైనటువంటి దుఃఖము, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖానికి ఉన్నటువంటి ఆ విలువను పౌలు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుదాం. 8వ వచనం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టునందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొనుచున్నాను. అంటే పౌలు గారు ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని రకాలుగా వారిని ఆదరించి ప్రేమించినటువంటి ఆయన ఏమని రాశాడంటే, ఆ పత్రికలో ఆ మాటలు చదువుతుంటే వీరికి ఏం కలుగుతుందట? దుఃఖము కలుగుతుందట. దుఃఖము కలిగేంత పత్రిక ఏం రాసి ఉంటారు ఆయన? ఎంత గొప్పగా, ఎంత చక్కగా దేవునిలో నిలబెట్టి దేవుని కొరకే వెలుగుతూ జ్యోతుల్లాగా ప్రమిదలుగా ఉన్నటువంటి ఆ కొరింథీ పట్టణానికి కూడా ఇంకా దుఃఖాన్ని కలిగించేటువంటి మాటలు రాశాడట. అవునా? అవును ప్రియులారా. మనము విశ్వాసములు ఎదిగే కొలిది కూడా మనకి ఎలా ఉండాలంటే ఒదిగే రీతిగా ఉండాలి. అంటే దేవుని యొక్క మాటల్ని వాటినన్నిటినీ మనము ఆచరణలో ఆచరించే వారిగా ఉండాలన్నమాట. ఇది నేను పరిపూర్ణుడు అయిపోను కదా, సంపూర్ణుడు అయిపోను కదా, ఇది నేను చేయవలసిన పని లేదని అనుకోవడానికి లేదు. వారెంతటి వారైనా, ఎంత గొప్పవారైనా సరే. ఇప్పుడు ఉదాహరణకి జకరియా ఎలిజబెత్లను మనం తీసుకుందాం. జకరియా ఎలిజబెత్లు వారు వృద్ధాప్య దశకు వచ్చేసరికి కూడా వారు ఎలా ఉన్నారట? ప్రభువు యొక్క సకల ఆజ్ఞలను నెరవేర్చినటువంటి వారిగా ఉన్నారు. ప్రభువు ఇచ్చినటువంటి సకల ఆజ్ఞలను నెరవేరుస్తున్నారు. ఏ వయసులో వారు నెరవేరుస్తున్నారు? వృద్ధాప్య దశలో నెరవేరుస్తున్నారు. అంటే నిజంగా ఒక మాట ఏంటంటే, వృద్ధాప్య దశ వచ్చేటప్పటికి ఇక నేను ఏది చేయవసరం లేదులే అని అనిపిస్తూ ఉంటుంటుంది. నో, దేవుని పనివాడిగా, దేవుని పరిచారకుడిగా మనము మట్టిలోనికి వెళ్ళేంత వరకు, మనం విశ్రాంతిలోనికి వెళ్ళేంత వరకు మనం ఎలాగ ఉండాలంటే దేవుని కొరకు కష్టపడి పనిచేసేటువంటి వారిగానే ఉండాలి. అలాగే పౌలు కూడా ఏమంటున్నాడంటే, నేను వ్రాసిన పత్రిక కొంత మట్టుకు మిమ్మల్ని దుఃఖపరచును. అంటే దుఃఖపెట్టేంత మాటలు ఏంటి అంటే, వారి ఆత్మీయ జీవితాన్ని, వారి విశ్వాస జీవితాన్ని పరీక్షించే మాటలు వ్రాసాడు. ఇంతకీ ఏంటి ఆ మాటలు? కింద మాటలో మనం చూద్దాం. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. పౌలు గారు ఏమన్నారు? మీరు దుఃఖపడతారని నేను సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందారని నేను సంతోషిస్తున్నాను అని అంటున్నాడు. అంటే పౌలు గారు రాసినటువంటి ఆ దుఃఖమైన మాటలు ఏంటంటే, మనల్ని మారు మనసు పొందడానికి. వారి అంతటి వారైనా సరే దేవుని ముందు ఇంకా భక్తిని, విశ్వాసాన్ని నిలుపుకోవలసినటువంటి వారే. అందుకని అన్నాడు, నేను సకలమైన ఆజ్ఞలను నెరవేర్చేశారని ఇంకా పరలోకం వెళ్ళడం నా కొదువు ఏముందని ఒక యవనస్తుడు యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు, నీ ఆ యావదాస్తిని అమ్మేసి బీదకి ఇచ్చేసి నన్ను వెంబడించు అని అన్నారు ఆయన. మరి అప్పటికి ఎన్నో ఆజ్ఞలు నెరవేర్చేశాడు కదా, ఇంకా చేయవలసింది ఏముందని? ఇంకా చేయవలసి ఉంది. అంటే మనము కూడా మారు మనసు పొందేసాం కదా, మనము కూడా రక్షింపబడిపోయాం కదా అని అనుకుంటే, ఇంకా మారు మనసు పొందినటువంటి తర్వాత చేయాల్సిన కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు కూడా నీ చేతుల మీదుగా నువ్వు చెయ్యాలి. అందుకనే పౌలు గారు కూడా దుఃఖకరమైనటువంటి మాటలను రాశాడు. ఆ మాటల ద్వారా వీరికి ఏమొచ్చింది? ఇప్పుడు మరలా ఆల్రెడీ మారు మనసు పొందినటువంటి వారే మరలా మారు మనసు ఏంటంటే, దేవుడు కూడా అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మరలా చేయము అని అన్నాడు. నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉందని ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ, నువ్వు ఏ స్థితిలో నుంచి అయితే పడుతావో మొదటి క్రియలను మారు మనసు పొంది మరలా మొదటి క్రియలను చేయని అన్నాడు. కనుక దుఃఖము ఏం చేస్తుందంటే మనలోనికి మారు మనసు కలగజేస్తుంది. కనుక అలాంటి విధమైనటువంటి బోధన చేసి వాళ్ళందరినీ మరి పౌలు గారు ముందుకు నడిపించినట్లుగా మనకు కనబడుతుంది. చదువుదాం మరొక మాట. ఏలయనగా ఏ విషయములోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. వీళ్ళు ఎలా దుఃఖపడ్డారట? దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారట. మా వలన ఏమి కూడా మీరు నష్టపోకూడదు. వారిని నష్టపెట్టి, వారిని కష్టపెట్టే మాటలు ఏవి కూడా పౌలు వ్రాయలేదు, చెప్పలేదు.
వారిలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని చూపించడానికి పౌలు గారు చాలా తాహత పడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అలాగే వారికి దుఃఖాన్ని కలిగించేటువంటి మాటలు వ్రాయడం వలన వారు మారు మనసు పొందారు. దాని నుంచి ఏం చేశారట? దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. నా గురించి మీరు దుఃఖపడట్లేదు. మనం దైవ సేవకులు వాక్యం చెప్పినప్పుడు కూడా మనం కూడా ఏమనుకుంటామంటే, దైవ సేవకులు నా గురించి చెప్పారు, వీళ్ళ గురించి చెప్పారు అని అనుకుంటారు. ఎప్పుడు అలా అనుకోకూడదు. మనలో ఉన్నటువంటి ఆ దుఃఖము దైవ చిత్తానుసారంగా మనల్ని నడిపించడానికి మనకు అప్పుడప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటుంటుంది, బాధలు కలుగుతూ ఉంటుంటాయి, శ్రమలు కలుగుతూ ఉంటుంటాయి. అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అని అంటే ఇదివరకు బ్రతకలేనటువంటి బ్రతుకును బ్రతికి చూపించాలి దేవునికి. ఇది వరకు మనం ఎలా బ్రతకము, ఏదో దినానికి పొద్దుట సాయంత్రం మనం చేస్తున్నాం. కానీ దుఃఖము, అది దేవుని చిత్తారమైనటువంటి దుఃఖము, మారు మనసు మనకి ఎలా కలగజేస్తా అంటే, ఉదయం సాయంత్రమే కాదు నాయన, మధ్యాహ్నము కూడా నువ్వు చేయాలి, మధ్యాహ్నమే కాదు సాయంత్రం చేయాలి, సాయంత్రమే కాదు రాత్రి కూడా చేయాలని దేవుడి కొరకు మనం ఎలాగా ఆ మారు మనసు పొంది మనం ఆ మంచి క్రియల్ని చేయాలని దేవుడు ఆశిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 10వ వచనం చదువు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనసు దుఃఖమును అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలగజేస్తే, లోక సంబంధమైనటువంటి దుఃఖం దేని కలగజేస్తుందట? మరణాన్ని కలిగిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకనే ఆ ప్రమాదకరమైన దానిలోనికి వెళ్లకుండా వీళ్ళు దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలంటున్నాడు. ఇప్పుడు మనకి మీటింగ్స్ ఉంటాయి, ఇప్పుడు మనకి సంఘ కార్యక్రమాలు ఉంటాయి. ఆ మీటింగ్స్లో, సంఘ కార్యక్రమాల్లో మనకి ఎదురవుతున్నటువంటి ఆ ఒడిదుడుకుల్ని, ఆ కష్టాలని, ఆ శ్రమలన్నిటిని ఓర్చుకునేవారుగా, తట్టుకునేటువంటి వారిగా ఉండాలి. అంటే దుఃఖపడేటువంటి వారిగా ఉండాలి. అవి మనకి ఏం కలగజేస్తాయంటే మారు మనసుని కలగజేస్తాయి. అంతేగాని నాకు పనులు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నేను ఇలా చేయలేకపోతున్నాను, నేను దీన్ని సాధించలేకపోతున్నాను, రీచ్ అవ్వలేకపోతున్నాను, మనం వెనకడుగేస్తామో అనుకో, అది మనల్ని మరణానికి తీసుకుని వెళ్తుంది, ఆత్మీయ మరణానికి తీసుకుని వెళ్తుంది. కనుక మీరు అలా ఉండవద్దు. దైవ చిత్తానుసారంగా దుఃఖపడడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖాన్ని నువ్వు కానీ పొందుకున్నావా, ఎందుకే ఈ జీవితం అని అనిపించి చనిపోవాలనిపిస్తుంది. కనుక మనం అలా చనిపోయేవారిగా ఉండకూడదు. మనము చనిపోయే వారిని తిరిగి లేపడానికి మనం పుట్టాము. మనం ఎందుకు పుట్టాము? చనిపోయిన వారిని తిరిగి లేపడానికి. అంతే, నువ్వు చనిపోతావని కాదు. నిన్ను చనిపోయేవాడిని, నిన్ను గర్భాన్న పుట్టినది మొదలుకొని, నిన్ను చంకబెట్టినది మొదలుకొని, తల్లి ఒడిలో పెట్టినది మొదలుకొని, నిన్ను వృద్ధాప్యం వచ్చేంత వరకు, నీ తల వెంట్రుకలు నెరిసేంత వరకు నిన్ను ఎత్తుకుని రక్షించి కాపాడేది ఎందుకనంటే, మరణించిన వారిని తిరిగి లేపుతావని, పాపబంధకాల ద్వారాగా, అపరాధముల ద్వారాగా చచ్చిన వారిని నువ్వు తిరిగి లేపుతావని దేవుడు నిన్ను నిలబెట్టాడు. నీకు జీవాన్ని ఇచ్చాడు, ఊపిరినిచ్చాడు, ఆయువునిచ్చాడు. కనుక నువ్వే చనిపోతానంటే ఎలా కుదురుతుంది? కనుక లోక సంబంధమైనటువంటి దుఃఖం ఏం కలగజేస్తారట? మరణమును కలగజేయును. 11వ వచనం చదువు. మీరు దేవుని చిత్తానుసారము పొందిన మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనను ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి. అంటే దైవ చిత్తానుసారమైనటువంటి పొందిన ఆ దుఃఖం మనల్ని ఏం చేస్తుందంట? కొన్ని ఆత్మీయ ఫలాల్ని మనలో ఫలింపజేస్తుంది. దైవ చిత్తానుసారంగా పొందినటువంటి దుఃఖం మనల్ని ఏం చేస్తుంది? దేవుని చిత్త ప్రకారంగా పొందినటువంటి ఆ దుఃఖం మనల్ని ఏం చేస్తుంది? కొన్ని ఆత్మీయ ఫలాలు ఫలించేటట్టుగా చేస్తుంది. నేను దేవుని కొరకు బ్రతకాలి అంటే, నేను ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపాలి, నేను ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నేను దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేయాలి, నేను దేవునికి ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, నేను ప్రతిరోజు పాపం చేయకుండా బ్రతకాలి, నేను ప్రతిరోజు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలని దైవ చిత్తానుసారం
ప్రకారమైన దుఃఖము నిన్ను ఏం చేస్తూ ఉంటుంటుందంటే నీలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను ఫలించడానికి నిన్ను రేపుతూ ఉంటుంది, పురుకొలుపుతూ ఉంటుంటుంది. అందుకనే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని అనుభవించినటువంటి క్రైస్తవ్యానికి ఈ అనుభవం ఉందనంటే ఈ అనుభవం కొంత మేరకే కనబడుతూ ఉంటుంటుంది. వాక్యం విన్నంతసేపు పరిచర్య చేసినప్పుడు మన హృదయం పొడవబడుతూ ఉంటుండాలి, దుఃఖిస్తూ ఉండాలి. ఏంటి ఈ పరిచర్య, ఏంటి సేవ, ఎలా ఏంటి అని మనం రోధిస్తూ మనం దుఃఖిస్తూ ఉంటుంటే ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలని నీ ద్వారాగా ఫలించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిలబెడతాడని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుని చిత్త ప్రకారం మనం పొందినటువంటి దుఃఖము ఏమండి ఎన్నింటినో పుట్టిస్తుంది. అవి మనలో నుంచి పుట్టాలి అని అంటే దైవ సంబంధమైనటువంటి దుఃఖాన్ని అనుభవించినటువంటి క్రైస్తవులు ఉన్నారా అని ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్నించుకోవాలి. కనుక మనం ఎలా ఉందో మోషే బాబు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. తద్వారాగా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మనం ఫలిస్తూ అనేకులను ఫలించేటట్టుగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. 12వ వచనం చదువు. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తం వ్రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తమును వ్రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని. అంటే దుఃఖకరమైనటువంటి మాటలు వ్రాసానని అంటున్నాడు కదా. పౌలు మీద తిరగబడిన వారి కొరకు వ్రాసానని అనుకుంటున్నారేమో, ఆ వ్యక్తి గురించి నేనైతే వ్రాయలేదు. ఒకవేళ మీలో మిమ్మల్ని ఎవడైనా ఒకవేళ దూషించాడు అనుకుంటున్నారేమో, ఆ వ్యక్తి గురించి కూడా నేను ఈ మాట వ్రాయలేదు. నేను ఎందుకు వ్రాసానయ్యానంటే పౌలు గారు ఏమంటున్నానంటే, మీ ఎడల నాకున్న దేవుని ఆసక్తిని మీ మధ్య బాహాటమగుటికే నేను వ్రాసి తిని. అంటే ఈ సందర్భాలన్నీ కూడా ఎవరో ఒకరు ఒకానొక సందర్భంలో ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. నేను ఒకరి వలన దుఃఖం పొందవలసి వస్తుంది, లేదా నా వలన మరొకరు దుఃఖం పొందవలసి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ దుఃఖాన్ని ఇరువురం కలిసి ఏం చేయాలంటే సహోదరుడిగా భావించుకుని ఆ దుఃఖాన్ని ఆనందంగా, సంతోషంగా మార్చుకోవడానికి మనము ప్రయత్నాలు చేయాలని పౌలు గారు ఇతరుల మీద పెట్టి, పౌలు గారి మీద పెట్టి తన పరిచర్యను ముందుకి నడిపిస్తున్నారు. 13వ వచనం చదువు. ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరీ ఎక్కువగా మేము సంతోషించితిమి. అంటే తీతుని అక్కడికి పంపించడం వలన వారందరూ ఏం చేశారు? వారు సంతోషించారు, వీరు సంతోషించారు. చూసారా? పౌలు సంతోషించాడు, కొరింథీయులు కూడా సంతోషించారు, తీతు సంతోషించారు. అంటే మనము ఎవరికైనా పరిచర్య అప్పగిస్తున్నాడు, ఆ పరిచర్యను చూసి ఎదుటివారు వీరు ఏం చేయాలంటే సంతోషపడాలి. అలా సంతోషపడి ఆనందపడే మాటల్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. అంతేగాని ఎదుటివారు చేస్తున్నటువంటి సేవని, పరిచర్యని పాడు చేసి సంఘాలని గలిబిలి చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదని వాక్యం మనకి సెలవిస్తుంది. 15వ వచనం చదువు చివరిగా. 14 చదవాలా? 14వ వచనం చదువు. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపడలేదు. పౌలు గారు ఏమంటున్నాడంటే, ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపడలేదు. మేమేలాగు అన్నింటినీ నీతో నిజముగా చెప్పితిమి. అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. అంటే వారు ఒకరి గురించి ఒకరు అతిశయపడుతూ మాట్లాడుకున్నటువంటి మాటల్ని ఇవి నిజాలు, ఇవి వాస్తవాలు, అందుకని మేము అందరం సంతోషించాం, ఆనందించాం. తీతు నా దగ్గరికి వచ్చాడు, తీతుని మీ దగ్గర పంపించానని ఆయన లేఖలో వ్రాస్తే ఈ సందర్భాలన్నింటినీ చెప్తున్నాడు అనమాట పౌలు గారు ఆ సంఘానికి. ఎంత గొప్ప పరిచర్య చేశాడు అండి పౌలు గారు ఈ మాటలు చదువుతుంటే. నిజంగా
ఏమండి ఇంకా చివరి వచనం చదివేసుకుందాం. 15వ వచనం. మరియు మరియు మీరు భయముతోను భయభక్తులతోను వణుకుతోను వణుకుతోను తన్ను చేర్చుకొంటిరని నన్ను చేర్చుకుంటారని అతన్ని చేర్చుకొంటిరని అతనిని చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను అతడు మీ అందరి విధేయతలను జ్ఞాపకం చేసుకొని చుండగా జ్ఞాపకం చేసుకొని చూడగా అతని అంతఃకరణము అతని అంతఃకరము మరీ ఎక్కువగా మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. మీ ఎడల ఉన్నది. అంటే పౌలు గారు తీతుని పంపిస్తే వాళ్ళందరూ ఎలా చేర్చుకున్నారట, అతన్ని ఆదరించారట, చాలా ప్రేమించారంట, చాలా హక్కుని చేర్చుకున్నారట. ఎవరిని? తీతుని. ఆ సంఘము ఎంత గొప్పగా ప్రేమించిందని అంటే, మరి పౌలు గారు ఎలాగైతే ఆ సంఘాన్ని కట్టాడో, దేవుని సేవకుల్ని ఎలాగైతే చూడాలనుకున్నాడో అట్టి రీతిగా ఆ సంఘం అంతా చూసినప్పుడు పౌలు గారు చాలా ఆనందించాడంట, చాలా సంతోషించాడట. అదే అంటున్నాడు, మీ అందరి ఆదరణ వలన మరీ ఎక్కువగా మీ ఎడల ఉన్నదని నేను సంతోషించాను. 16వ వచనం చదువు, చివరి వచనం. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది, గనుక సంతోషించుచున్నాను. ప్రతి విషయంలోనూ వీరి వలన పౌలుకి ఏం కలుగుతుందట? ధైర్యం కలుగుతుంది, గనకనే నేను సంతోషిస్తున్నాను. అంటే వీరు బలహీనులుగా లేరు, వీళ్ళు ఎలా ఉన్నారు? బలవంతులుగా అయిపోయారు. దేవుడు తన సంఘాన్ని ఎలా కట్టాలని అయితే ఆశించాడో అలాగ కట్టి అలాగ నిలవబెట్టి దేవుడు వాళ్ళందరినీ తన పరిచర్యలు ఏం చేశాడు? ముందుకు తీసుకుని వెళ్ళాడు కనుకనే ఇప్పుడు కొరింథీ సంఘం దేవుని ఎదుట ఇప్పుడు ఎలాగుంది? పరిశుద్ధంగా, నీతిగా, నిర్దోషంగా సంఘాన్ని మరి నిలబెట్టినట్లుగా దేవుడు వాడుకుంటున్నట్లుగా ఈ పత్రిక మనకు సెలవిస్తుంది కనుక, ఈ అధ్యాయం సెలవిస్తుంది కనుక, మరి ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మన వినికిడిలో ఫలింపజేయాలని వేడుకుంటూ ప్రార్థన చేసుకుని తలలో ఉంచుకున్నట్లయితే చివరిగా నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడువైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో ఇంతవరకు నాయన మీ యొక్క చిత్తాన్ని మీరు మాకు వినిపించారు, నేర్పించారు ప్రభువా. మీరు మానవాళికి ఇచ్చినటువంటి వాగ్దానాలు పొందుకోవాలంటే వారిలో ఉన్నటువంటి ఆత్మకి, శరీరానికి ఉన్నటువంటి ఆ యొక్క సమస్త కల్మషాన్ని కడుగుకుని ప్రభువా మీ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ ప్రభువా వాగ్దానాలు పొందుకోవాలని వాక్యం మాకు సెలవిచ్చింది తండ్రి. అటు రీతిగా మీ యొక్క వాగ్దానాలు పొందుకోవడానికి మీ సహాయాలు తెచ్చండి. విన్న వాక్యం మా వినికిడిలో 30 60 100 ఫలింపజేయండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల హృదయాలను, మనసులను మీరు తెరవండి. వారికి మీ యొక్క విలువైన సహాయ సహకారాలు వారికి అందించండి, అనుగ్రహించండి తండ్రి. వారిని మీ సన్నిధానంలో నిలబెట్టండి తండ్రి. అలాగే ప్రభువా మరి యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఇంతవరకు నేను మీ యందు భయభక్తులు కలిగి తండ్రి మీ పరిచయం నెరవేర్చినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ. ఇంకా నెరవేరుస్తున్నటువంటి బిడ్డలు, నెరవేర్చడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ తండ్రి మీ పట్ల భయంతో, భక్తితో, విశ్వాసంతో, ప్రార్థనతో, వాక్య పఠనంతో తండ్రి వారి దిన జీవితాలను ప్రారంభించుకుని ప్రభావ వారిని తండ్రి నీతిని ప్రకాశింపజేసుకుని ప్రభావ లోకంలో జ్యోతులు వెలుగులుటకు మీ సహాయాలు తెచ్చండి తండ్రి. ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలమైన మాకు అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును నీ పిల్లలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. తండ్రి రైట్ నైనా.